ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 12 నుండి జూలై 18 వరకు గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే వృషభ రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా రవి బుధులు మిథున రాశిలో, కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రకేతువులు, అలాగే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. అంటే చంద్రుడి యొక్క సంచారం మీకు వృషభ, మిథున, కర్కాటక, సింహరాశిల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనుకున్నాం కాబట్టి ముఖ్యమైన పండుగల్లో 12వ తారీఖు మాస శివరాత్రి. ఆ రోజు తప్పనిసరిగా పగలు ఉపవాసం చేసి సాయంకాలం వేళ మరి శివ దర్శనం చేసుకుని నక్షత్రాన్ని చూసి భోజనం చేసి పగలల్లా కూడా ఉపవాసం చేయడం, శివ దర్శనం, శివాభిషేకం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అంటే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి రోజు 12వ తారీఖు కాబట్టి మాస శివరాత్రి వచ్చింది. ఇంకా సావిత్రి వ్రతము అని 14వ తారీఖు సావిత్రి వ్రతం అని ఒకటి ఉంది. ఈ సావిత్రి వ్రతం మరి వివాహం కానటువంటి స్త్రీలు కూడా ఈ సావిత్రీదేవిని పూజిస్తూ ఉంటారు. ఇంకా తర్వాత 12 తర్వాత మనకి 14 సావిత్రి వ్రతము, 15వ తారీఖు గురుమూఢమి ప్రారంభం. అంటే గురుడు రవి కలుస్తారన్నమాట. కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు, గురుమూఢం ప్రారంభం అవుతుంది. 16వ తారీఖు మరి పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర, అవి చాలా విశేషం. జగన్నాథుడిని మనం సేవించాలి. ఆ జగన్నాథుడు మన యొక్క సమస్తమైనటువంటి సంపదలు ఇవ్వడానికి లక్ష్మీ సమేతుడై ఉంటాడు. అంచేతనే శ్రీమద్ భాగవతం అన్నాం. శ్రీమద్ భాగవతం, లక్ష్మీదేవితో కూడిన భాగవతం, భగవంతుడు ఉండాలి మనకి. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుందంటే కౌస్తుభమణి, ఆ లక్ష్మీ సమేతుడై ఉంటాడు ఆయన. అంచేత అటువంటి ఆయన్ని మనం పూజించాలి. కాబట్టి జగన్నాథుణ్ణి, జగత్తు ప్లస్ నాథ జగన్నాథ, జగత్తుకి నాథుడు అంటే ఆయనే దైవము, అటువంటి వాడు. అదేవిధంగా మరి మనకి 17వ తారీఖున దక్షిణాయనం ప్రారంభమవుతోందండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం కర్కాటక రాశిలో ప్రవేశించిన వెంటనే సూర్య భగవానుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి 17వ తారీఖు నుంచి మనకి దక్షిణాయనంగా చెప్పారు. మళ్ళా ధనుర్రాశి, మకర రాశి, సంక్రాంతి వరకు ఈ కాలం అంతా కూడా ధనుర్రాశి మనం దక్షిణాయనంగా చెప్పుకోవాలి. అటువంటి విశేషం కలిగినటువంటి రోజులు. మరి ఈవేళ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. అంటే వారాంతం అన్నమాట అండి. అంటే గురువారం నుండి గురు శుక్ర శనివారాలు యోగదాయకంగా ఉంటుంది. ఒక్క శని 6వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా యోగాలు లేవు. నవమం నుండి దశమానికి వచ్చాడు ఎవరు? మన గురువు గారు. మరి శుక్రుడైతే లాభంలో ఉన్నాడు. అంటే విందు వినోదాల్లో పాల్గొంటారు, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రాష్ట్రాధిపతి లాభస్థితిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. అయితే మరి పట్టుదల, చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక పరంగా అంత డెవలప్మెంట్స్ కాలేరు. అంటే మనం ఇలా చేయాలనుకుంటాం. ఈ నెల ఏదో ఇంత మిగులుతుంది అనుకుంటాం, అంత మిగలదు.
ఇది చేయాలనుకుంటే ఇంకొంచెం మరి కాస్త ఖర్చులు ఎక్కువయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడతాయి. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అయితే ఉన్నది, రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది, విద్యార్థులకి అంతంత మాత్రం ఉన్నది. వ్యాపార పరంగా కూడా లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉన్నది. ఫైనాన్షియల్ విషయంలో పార్ట్నర్స్తో కొన్ని విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆర్థిక పరిస్థితులు మీరు చర్చించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి, అమ్మవారిని బాగా పూజించండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. గురువారం నియమం పెట్టుకోండి, దక్షిణామూర్తిని పూజించండి, విజయం సాధించండి.